నమస్తే. ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపైన నిన్న ఒక ఆర్టికల్ రాశారు. నేను నిన్నే దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఆలస్యమైంది. ఆలస్యమైనా వదిలేయకూడదు. దాని గురించి మాట్లాడాలనిపించింది కాబట్టి వీడియో చేస్తున్నా. ఓ జర్నలిస్ట్‌గా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పైన, రాజకీయ పార్టీలు తీసుకుంటున్న విధానాలపైన ప్రశ్నించొచ్చు, విమర్శ చేయొచ్చు, వార్తలు రాయొచ్చు. తప్పేం లేదు. ఆ రైట్ జర్నలిస్ట్‌కి ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ 19(1) ఆర్టికల్ ప్రకారం ఎవరినైనా ప్రశ్నించే హక్కు, ఏదైనా మాట్లాడే హక్కు జర్నలిస్ట్‌కి ఉంటుంది. సో, మాట్లాడే హక్కు ఉంటుంది కదా అని నీచంగా, అనైతికంగా మాట్లాడకూడదు ఎవరైనా. సో, అలా నీచంగా, అనైతికంగా మాట్లాడే జర్నలిస్టులు ఎవరో సమాజం చూస్తోంది. రకరకాల సోషల్ మీడియాలో ఇంకా సోషల్ మీడియా మాత్రమే వస్తుంది. ప్రధాన మీడియాలో కూడా అంతకంటే దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళ వ్యవహారాలు చూస్తున్నాం. రాధాకృష్ణ గారు మీకు సంస్కారం ఉందా? సంస్కారం ఉండే ఇటువంటి మాటలు రాశారా? అని అడగాలనుకున్నాను కానీ, ఆయనకున్న సంస్కారం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు కాబట్టి కొత్తగా ఇప్పుడు నేను అడగాల్సిన అవసరం లేదు అనిపించింది. ఏం రాశారు ఆయన? జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక ప్రస్తావన తెస్తే, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా మద్దతు ఇచ్చేశారు. సో, జగన్ చెప్తే తమ భార్యలను కూడా వీళ్ళు మీ భార్యలు కాదు అని జగన్మోహన్ రెడ్డి గనక వైసీపీ నాయకులకు చెప్తే, ఆ వైసీపీ నాయకులంతా అవునా వీళ్ళు మా భార్యలు కాదా, మా చెల్లెళ్ళా అని వాళ్ళకి వేరే సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు అని రాశారు. ఓ జర్నలిస్ట్ నుంచి ఇటువంటి భాష, ఇటువంటి వ్యాఖ్య నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా. ఆయన జర్నలిస్టే అయితే గనక ఆయన దగ్గర నుంచి ఇటువంటి వ్యాఖ్య రావడం సరైనదో కాదో ఒకసారి ఆయన మళ్ళీ ఆ పేపర్ చదువుకుని చూసుకుంటే అర్థమవుతుంది. ఆయన నేను రాసిన ఆర్టికల్ సరిగ్గా ఉందో లేదో నలుగురు పెద్దవాళ్ళకు పంపించి చెక్ చేసుకుంటాను అని చెప్పారు. బహుశా పెద్దవాళ్ళు ఎవరో ఆయన ఆర్టికల్ని చదివి చాలా బాగుంది అని చెప్పిన పెద్దవాళ్ళు ఎవరో మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, లేకపోతే ఆత్మ వంచన అవుతుంది అది. ఆయన ఆర్టికల్ని చూసి చాలా బాగుంది మీరు పబ్లిష్ చేయొచ్చు అని చెప్పిన పెద్ద మనుషులు ఎవరో, ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఈ వయసులో మీరు ఆత్మ విమర్శ చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకున్నట్టు అవుతుంది. రాధాకృష్ణ గారు ఎలాగో ఆత్మవంచన చేసుకుని రాస్తున్నారు. ఆయన ఎలా ఆత్మవంచన చేసుకుని రాస్తున్నారో చెప్తా. ఏంటి ఆయన? జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీకి సంబంధించి ఇలా ఉంటే బాగుంటుందని ఒక సూచన చేశారు. ఆయన వస్తే అది పెడతా అనే మాట డైరెక్ట్గా ఆయన ఎక్కడ చెప్పలా. ఇలా ఉంటే బాగుంటుంది, 2 లక్షల కోట్లు ఇప్పుడు అమరావతిలో పెట్టే పరిస్థితిలో లేము, ఇక్కడ ఈ 3 నగరాలను కలిపి ఇక్కడ డెవలప్ చేస్తే అమరావతిలో పెట్టేదాంట్లో ఒక 10% చేస్తే ఇది గ్రోత్ కారిడార్ లాగా డెవలప్ అయిపోద్ది అని ఒక సలహా చెప్పారు ఆయన. ప్లాన్ బిలో భాగంగా దీన్ని ఆలోచన చేయాలనే ఆలోచన చెప్పారు ఆయన. చెప్తే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా దాన్ని ఫాలో అవుతారు కదా, ఫాలో అవ్వాలి కదా, సిస్టమ్ కదా, లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు. లేదు పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ డయాసిస్ పైన ఇది కరెక్ట్ కాదు, ఇది మార్చుకుందాం, ఇదేదో చెప్పుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన వాళ్ళ పార్టీ అంతా ఒక్కటిగా ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి పార్టీ పైన ఉన్న పట్టుగా చూడాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట కట్టుబానిసలాగా పార్టీకి సంబంధించిన నాయకులంతా వింటున్నారని చూడాలా? చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అంతా దాన్ని అప్రిషియేట్ చేస్తే, దాన్ని అంగీకరిస్తే, సో అప్పుడు వాళ్ళంతా కూడా అలాగే చేసినట్ట. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనే డౌట్ వస్తుంది కదా మీకు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. చంద్రబాబు నాయుడు 2004 వరకు, ఆయన 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2001లో ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుజరాత్లో అల్లర్లు జరిగితే మోదీని పదవి నుంచి తీసేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆ తర్వాత మోదీని ఢిల్లీలోని ఏపీ భవన్కి పిలిపించుకున్నారు. కొన్ని గంటల సేపు ఆయన నించోబెట్టారు, ఆయన్ని వెయిట్ చేయించారు. దాదాపు ఒక 6-7 గంటల సేపు ఆయన వెయిట్ చేయించారు. ఆ తర్వాత 1 నిమిషం అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన్ని నిలబెట్టే మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు అనేది బయట చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అటువంటి నరేంద్ర మోదీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నారు, ఆయన్ని పదవి నుంచి తొలగించాలని మీరు డిమాండ్ చేసిన నరేంద్ర మోదీ ఈ దేశానికి ఒక అద్భుతమైన నాయకుడు అంటూ 2014లో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మీరు రెడీ అయిపోయారు, పనిచేశారు. 4 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ ఒక దుర్మార్గుడుగా మీకు కనపడ్డారు. నరేంద్ర మోడీ దుర్మార్గుడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల చొక్కాలు వేసుకొని దీక్షలు చేశారు. రాష్ట్రం దాటి ఢిల్లీ కూడా పోయి దీక్ష చేసి వచ్చారు. నరేంద్ర మోడీకి ఏం తెలిసి ఈ దేశం గురించి? ఎవరు నరేంద్ర మోడీ? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, నేను లోకేష్కి తండ్రిని, దేవాన్ష్కి తాతని, ఇలా మిమ్మల్ని గురించి మీరు చెప్తూ నరేంద్ర మోదీ భార్య ఎక్కడ ఉంది అని ఆయన కుటుంబ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మీరు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రాధాకృష్ణ గారితో సహా మొత్తం మీకు సంబంధించిన మీడియా అంతా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్ గా పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీని ఒక అంటరాని పార్టీగా పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులపైన దాడులు చేయించారు. అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పైన, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా పైన,
తిరుపతి వేదికగా దాడి జరగటం రాష్ట్ర ప్రజలంతా మర్చిపోలేదు. ఎందుకు అంత కోపం వచ్చింది మీకు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చారంటే, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తారా అని కోపం వచ్చి బయటకు వచ్చారు. సో ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బయటకు వచ్చి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి చేసి, వాళ్ళని అనరాని మాటలని, వాళ్ళని రాష్ట్రం పాలిట ఒక విలన్లుగా మీరే చూపించి, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు, మీరు చూపించారు. చంద్రబాబు నాయుడు గారి మాట వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కట్టుబానిసల్లా వింటున్నారో లేదో తెలియదు, కానీ మీరేం చేస్తున్నారో ఆలోచించండి. మీరు చేస్తున్నారని నేను అనట్లా, మీరేం చేస్తారో మీరు ఆలోచించండి. 2019 ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ గురించి మీ వర్షన్ ఏంటో, మీ మీడియా వర్షన్ ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. టీవీలో అంటే ఏసాం గాలికి ఎగిరిపోయింది అనుకోవచ్చు, పేపర్లో ప్రింట్ అయినవి అలాగే ఉన్నాయి. చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే కట్టు బానిసల్లాగా చంద్రబాబు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఏం రాశారో, చంద్రబాబు మీ గురించి కూడా, చంద్రబాబు మాట మీరు కూడా అలాగే పాటిస్తారు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని మీరే ఇస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక హోదా వద్దన్న, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు భారతీయ జనతా పార్టీని తిట్టి 2024 ఎన్నికలకు వచ్చే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఏం మారింది భారతీయ జనతా పార్టీ అప్పటికి ఇప్పటికీ? ఏమిచ్చింది భారతీయ జనతా పార్టీ అప్పటికి ఇప్పటికీ? ప్రత్యేక హోదా ఇచ్చిందా? ప్రత్యేక హోదా కోసం మీరు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేసిన దీక్షలన్నీ ఏమైపోయినాయి? మీ స్టాండ్ ఎందుకు మారింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు దీక్షలు చేయమంటే చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అద్భుతం అంటే మళ్ళీ వచ్చి భారతీయ జనతా పార్టీ అద్భుతం అని మాట్లాడుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన మాటలు వర్తిస్తాయని చెప్పదలుచుకున్నారా రాధాకృష్ణ గారు? ఇక తెలుగుదేశం పార్టీ విధానం పక్కన పెడితే, మీరు నరేంద్ర మోదీని ఉద్దేశించి మీ ఇదే ఆర్టికల్స్లో, వారాంతపు రాతలలో నరేంద్ర మోదీ అనేవాడు ఈ దేశంలో ఒక భూతంలాగా, ఈ దేశానికి ఒక రాజకీయ పెనుభూతంలాగా తయారయ్యాడని రాశారు. రికార్డ్ అయ్యింది చరిత్ర. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఒక పెనుభూతంలా తయారయ్యారు, రాజకీయ పార్టీలన్నింటినీ కబలించి వేస్తున్నారు, చంద్రబాబు నాయుడికి కూడా పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి వస్తోంది, లేకపోతే కబలించేస్తాడు అని రాసిన మీరు సరిగ్గా 2 వారాల క్రితం నరేంద్ర మోదీ ఈ శతాబ్దానికి ఒక నాయకుడు అని చెప్పి రాశారు. 2 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ ఒక మహాభూతంగా కనపడ్డాడు మీకు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇది శతాబ్దపు నాయకుడిగా కనపడుతున్నాడు మీకు. ఎందుకు మారుతోంది? ఎవరు కట్టుబానిసలా బిహేవ్ చేస్తున్నారు? ఒక్క భారతీయ జనతా పార్టీ అంశంలో, ఒక ప్రత్యేక హోదా అంశంలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న రకరకాల స్టాండ్స్ ఎందుకు మీకు అలా అనిపించలేదు? జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులంతా ఆయన నిర్ణయాన్ని గౌరవించడం మీకు ఇంకో రకంగా కనపడింది కదా. చంద్రబాబు నాయుడికి సంబంధించిన నిర్ణయాన్ని పదే పదే లాజిక్ లేకుండా, ఒక వాళ్ళకు వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి కూడా ఒక రీజన్ లేకుండా నిర్ణయాలు మారుతూ ఉన్నప్పుడు అది మీకు ఎందుకు అట్లా అనిపించలేదు? ప్రత్యేక హోదా కోసం బీజేపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా అంటే దానికి ఏది ఆన్సరు? సరే, హోదా వద్దు ప్యాకేజ్ అడిగారు, ప్యాకేజ్ కూడా అడగట్లేదంటే దానికి ఏది ఆన్సరు? పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ అత్యధికంగా ట్రోల్ చేసిన పార్టీ ఎవరు? పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని తిట్టించిన పార్టీ ఎవరు? పవన్ కళ్యాణ్ కుటుంబానికి వ్యతిరేకంగా రాతలు రాసిన పార్టీ ఎవరు? పవన్ కళ్యాణ్కి 1000 కోట్లు ఆఫర్ ఇచ్చారు, 1000 కోట్లకు పవన్ కళ్యాణ్ లొంగిపోయేలా ఉన్నారు అని రాసిన వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అద్భుతం అయిపోయి పవన్ కళ్యాణ్తో కలిసి మీరు పనిచేస్తున్నారు కదా. సో అప్పుడు ఏమనుకోవాలి? అప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టమంటే తిట్టారు, చంద్రబాబు నాయుడు తిట్టమంటే తిట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అద్భుతం అనమంటే అద్భుతం అంటోంది తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వీళ్ళు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల గురించి రాసిన మాటల తరహాలోనే చంద్రబాబు మాట వింటున్నారని అనుకోవాలా? ఏమని అర్థం చేసుకోవాలి? ఇవన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎవరికి తెలియదా? మీ నాట్యాలు, మీ విన్యాసాలు, మీ డ్రామాలు అర్థం కాని పరిస్థితులు ఎవరున్నారు? సోషల్ మీడియా లేని రోజుల్లో, మాలాంటి వాళ్ళు ఎవరు బయటికి మాట్లాడలేని రోజుల్లో మీరు ఆడిందే ఆట, మీరు పాడిందే పాట. ఇంత హిపోక్రసీ ఎందుకు? ఒక జర్నలిస్ట్కి, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడి పైన ఇంత దుగ్ధ ఉండాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓటింగ్ క్యారీ చేస్తున్న ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు. ఓ పొలిటికల్ పార్టీ 40% ఓట్ షేర్ ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఒక సూచన చేసినప్పుడు ప్రభుత్వంగా, గౌరవంగా ఆ సూచనని వింటే వినొచ్చు, లేదా అది పనికిరాందని చెప్పని అనొచ్చు. ఆ పార్టీ ఏమైనా విమర్శ చేస్తుంది, మీకు ఏమైనా దానిపైన భిన్నాభిప్రాయాలు ఉంటే విశ్లేషణ చేయొచ్చు. కానీ మీరు మాట్లాడుతున్న లేఖి భాష ఏంటి? మీరు వాడుతున్న లేఖి పదాలేంటి? ఇది మన మనసులోని లేఖితనాన్ని చూపిస్తోంది కదా. మనం ఏ స్టాండర్డ్తో ఆలోచిస్తున్నామో సూచిస్తోంది కదా.
ఆత్మవంచన చేసుకోవడంగా కనిపిస్తోంది కదా. ఇటువంటి ఆత్మవంచన చేసుకొని మీడియాని నడుపుతూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని మీరు చెప్తే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఫాలో అవ్వడం తప్పెలా అవుతోంది? చంద్రబాబు నాయుడు 4, 5 సార్లు యూటర్న్‌లు తీసుకుంటే కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సమర్థించడం ఒప్పేలా అవుతుంది? జస్ట్ ఆన్సర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. మీ అపారమైన మేధో సంపత్తితో, మీ అపారమైన జర్నలిజం నాలెడ్జ్‌తో, మీ అపారమైన అనుభవంతో దానికి దీనికి తేడా ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వచ్చే వారం ఆర్టికల్‌లో రాయండి. మీది ఆత్మవంచన కాదు. మీరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక అద్భుతమని ఖచ్చితంగా వీడియో చేస్తా.